కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. మహానాడు 2025 కడప మహానగరంలో మన అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన, మన సౌతమ్మ అక్క అధ్యక్షతన అంగరంగ వైభవంగా కడప పట్టణంలో జరుగుతోంది. ఈ మహానాడుకి రాష్ట్ర నలుమూలల నుంచి కార్యకర్తలు, నాయకులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ప్రజానీకానికి నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ప్రత్యేకంగా ఉంటే రాష్ట్రంలో ఎనలేని విధంగా మహానాడు కార్యక్రమం 27, 28, 29 జిల్లాలో 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి నుండి, పెనుగొండ ప్రాంతం నుండి 44 మంది యువకుల పాదయాత్రలో సైకిల్ యాత్రలో పాల్గొని కడప వరకు గత 2 రోజుల నుంచి శ్రమించి ఈ కార్యక్రమానికి జయప్రదం చేయడానికి చాలా కృషి చేశారు. అదేవిధంగా ఇక్కడ ఈ మహానాడులో అనేక మహిళలు, యువకులు ఉత్సాహవంతులై ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పాల్గొన్నారు.
అదేవిధంగా ఈ మహానాడు కార్యక్రమంలో అన్ని భోజన వసతి ఏర్పాట్లు పరిశుభ్రపరంగా అన్ని పరంగా కూడా సౌకర్యాలు రాష్ట్ర దశలో కూడా అన్ని ఏర్పాట్లు చేసినారు. ఈ ఏర్పాట్లను సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమం రాబోయే 2 రోజులలో కూడా మరింత సక్సెస్ఫుల్ చేస్తారని ప్రజలందరినీ